హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రెన్నీ రాయలసీమ. నిన్న పోస్ట్ చేశాను కదా కాలుగోర్లు తీసే కార్యక్రమం అని, దాని తర్వాత వీడియో అండి ఇది. పెళ్లి కూతురుని నాగులకు పిలిచిపోతున్నాం అనమాట. అంటే నాగదేవతకి పూజ చేసేకి పిలుచుకొని పోతాము. నాగులకైతే మా ఊర్లో ఎప్పుడు పోయిన తడిబట్టలతో పోవాలని పెళ్లి కూతురికి ఇట్లా నీళ్ళు పోసి పిలుచుకొని పోతాము. నీళ్ళు పోసిన తర్వాత బొట్టు పెట్టి టవల్ కప్పుకొని పిలుచుకొని పోతాం అనమాట. అంటే పలకల శబ్దంతో ఊర్లో నుంచి పిలుచుకొని ఆ గుడి దగ్గర పిలుచుకొని పోయి పూజ చేపిస్తాము. ఈ టవల్ అయితే పెళ్ళి అయ్యే వరకు కంపల్సరీ తల మీదే ఉండాలని పెద్దలు చెప్తారండి. రండి అక్కడికి పోయి ఏం చేస్తారో చూద్దాం. పెళ్లి కూతుర్ని ఇక్కడికి పిలుచుకుని వచ్చిన తర్వాత నాగులకి పూజ చేపిస్తామన్నమాట. అంటే పూజ అయితే పెళ్లి కూతురు ఒక్కతే చేయాలి. అంటే పక్క నుండి ఎట్లా చేయాలి ఏమి అని చెప్తా అంటారనమాట. అట్లా సేమ్ ప్రాసెస్ అట్లా పెళ్లి కూతురు చేసేస్తుంది. ఫస్ట్ ఏం చేసిందంటే నీళ్ళు తీసుకొని ఆ 3 విగ్రహాలకి, నాగుల విగ్రహాలకి క్లీన్గా కడిగేసి పసుపు పెడతారనమాట. అంటే పూర్తిగా పసుపు అంతా పట్టించి దానికి బొట్లు పెడతారు. బొట్లు పెట్టి పూజ చేశారనమాట. టెంకాయ కొట్టి పూజ చేస్తారు. తర్వాత నాకు తెలిసి అందరూలోనూ సేమ్ ఇట్లనే చేస్తారనుకుంటున్నాను. ఇదంతా ఇక్కడ మా పిన్ని కూర్చొని చెప్పిస్తుంది అనమాట. అట్లా చేయి ఇట్లా చేయి అని చెప్తుంటే పెళ్లి కూతురు సేమ్ అదే ఫాలో అయిపోయి చేసేస్తుంది. టెంకాయ కొట్టి పూజ చేసేటప్పుడు ఆడ వీడియోగ్రాఫర్ అన్న వచ్చినాడు అనమాట. నేను యూట్యూబ్ కోసం వీడియోలన్నీ తీసుకుంటా అంటే ఫోటో తీసే అన్న కూడా వచ్చినారు. ఆయన ఏం చెప్తున్నారంటే, సిస్టర్ ఇక్కడ చూడండి, అట్లా చేయండి ఇట్లా చేయండి అని చెప్తాను అనమాట. ఇటు ఫోటోలకి కొంచెం పోజ్ ఇవ్వండి అని చెప్తా అంటే చేస్తాంది. ఆయన ఫొటోస్ కూడా కొన్ని తీసుకొని వేసినారు. తర్వాత ఏం చేసినారంటే అటువైపు ఇటువైపు రాగి చెట్టు, వేప చెట్టు ఉంటాయి అనమాట. ఫస్ట్ వేప చెట్టుకి, తర్వాత రాగి చెట్టుకి పూజ చేసింది. ఇక్కడ చూడండి వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం రండి. ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత పెళ్లి కూతురికి ప్రసాదం ఇచ్చామన్నమాట. అంటే వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రసాదం ఇచ్చాము. ఏం ప్రసాదం అంటే మేము బియ్యం కొని నానబెట్టి దాంట్లో బెల్లం వేస్తామన్నమాట. అదే మేము నాగలికి ఎప్పుడు పూజ చేసినా కూడా అదే ప్రసాదంగా తీసుకుంటాము. మేము తిని అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ఇస్తూ ఉంటాము. ప్రసాదం తిన్న తర్వాత ఆయన ఫోటోగ్రాఫర్ అన్న ఒక ఫోటో తీసుకోండి అని చెప్తే అవును అని చెప్పేసి మేమందరం కలిపి పెళ్లి కూతురుతో పాటు ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాము. గ్రూప్ ఫోటో తీసుకొని మేము ఇంక పెళ్లి కూతుర్ని పిలుచుకొని ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చే దారిలో చూడండి మా మేనమామ వీడియో తీస్తా అంటే నన్ను వీడియోనే తీయలేదు అని చెప్తా అన్నాడు. అందుకని చెప్పి ఇది తీస్తున్నాను, ఇదేనే అండి. తర్వాత మా బాబాయ్ కూడా నన్ను కూడా తీయలేదని చెప్తా అంటే నేను నవ్వుతాను. పెళ్లి కూతుర్ని చూడమని ఒకసారి అడిగితే చూసిందండి. చూడు ఎంత క్యూట్గా నవ్వింది. ఇంటికి వచ్చేసిన తర్వాత మిగతా కార్యక్రమం చేసామండి. అదే పసుపు పెట్టే ముందర కొంచెం ఇంకా మెట్టెలు తొడిగి గిన్నెబొట్టు కడతారనమాట. అది చేసాము. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఆ వీడియోలన్నీ పోస్ట్ చేస్తాను. చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దండి. బాయ్ ఫ్రెండ్స్. మా బాబాయ్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఊగుతున్నాడు పలకల సౌండ్కి. ఇంక ఈ బాబాయ్ అయితే ఇంక చాలేమ్మా వీడియోలో ఆపమ్మ, ఇంకా చూడలేకుండా ఉన్నాము అని చెప్తా అన్నాడు. అలా కొంచెం ఎంజాయ్మెంట్గా పెళ్లి కూతురిని ఇంటికి పిలుచుకొని వచ్చేసామండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.